హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 28వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఈ రోజుల్లో ఒక మనిషి గురించి మంచిగా చెప్పే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తుంటారు వీళ్ళ గురించి, చెప్పినప్పుడు ఆహా 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 అనుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. మరి దేవుడు ఎలా మెచ్చుకుంటాడండి? మాకు తెలియదు కదా అనుకోవచ్చు. ఒకానొక దినం ఉంటుంది, ప్రభు రాజ్యంలో మనం నిలబడినప్పుడు దేవదూతలు, ఆయన భక్తులు అందరి ఎదుట సింహాసనం మీద ఉన్న ప్రభువారు ఈ వ్యక్తిని మెచ్చుకుంటారు. ఎప్పుడు కూడా సగం పని చేసినప్పుడు మెప్పులు రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం పని అంతా అయిపోయాక ఒక బిల్డింగ్ కట్టబడుతుంది, ప్లాస్టరింగ్లు అవుతున్నాయి, లేదా స్లాబ్ వేసారు, అబ్బా చాలా బాగా చేశారండి అంటారా? అనరు. ప్లాస్టరింగ్లు అవుతున్నాయి, అబ్బా చాలా బాగా చేశారంటారా? అనరు. ప్లాస్టరింగ్లు అవ్వాలి, లోన్ పనులన్నీ అవ్వాలి, బిల్డింగ్ చక్కగా రంగులతోటి దిద్దపడాలి. అప్పుడు బయట నుంచి చూసినప్పుడు మొత్తం బిల్డింగ్ అపీరెన్స్ అంతా చూసినప్పుడు పని అయిపోయింది అన్నాకే ఓకే, ఇంత పని చేశారు, బాగుంది, ఈ పని బాగుంది, మీరు యోగ్యులు అని చెప్పి మెచ్చుకుంటారు. అంతేగాని ఇంకా ఇటుక మీద ఇటుక సిమెంటు కలుపుతూ ఉన్నప్పుడే చాలా బజెత్నం అంటారండి? అన్నారు. కాబట్టి ఈ జీవితకాలంలో మనకి ఇంకా చేయాల్సిన పని ఉంది, చాలా పని ఉంది. ఆ పని ఉంటుండగా మధ్యలోనే మెచ్చుకోవడం, మెప్పించుకోవడం అది దేవుడి చిత్తం కాదు. అందుకే ఇక్కడ ఉంటుంది, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, తాను మెచ్చుకునేవాడు. అంటే కొంచెం చేసే పని అబ్బా చేసావు, ఎందుకు అక్కలేదు, అవనివ్వండి. అంతా అయిన తర్వాత దేవుడు ప్రతి పనిని అగ్ని చేత పరీక్షిస్తాడట. ఆ అగ్ని చేత పరీక్షించినప్పుడు, ఆ పునాది బండ మీద వేసుకున్నప్పుడు, ఆ పునాది అగ్ని వంటి శ్రమల్లో వేసుకున్నప్పుడు, ఆ పునాది పరిశుద్ధాత్మతోటి నింపబడినప్పుడు ఆ అగ్ని ఈ అగ్నికి ఏమీ కాదు. ఆ పని నిలవబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పని నిలబడి ఉంటుందో ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.